వెల్కమ్ టు 69 టీవీ. నా పేరు నవీన్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. మోండా డివిజన్లో సేవరేజ్ పైప్లైన్ పనులకు శ్రీ గణేష్ శంకుస్థాపన. సెంట్రల్ జోన్లో కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమం 250 మంది సిబ్బందితో ముమ్మర తనిఖీలు. రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా క్యాన్సర్ పేషెంట్కు 10 లక్షల ఆర్థిక సాయం చేసిన జగ్గారెడ్డి. జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జర్మనీకి చెందిన యూనివర్సిటీలతో ఒప్పందం. జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జర్మనీకి చెందిన యూనివర్సిటీలతో ఒప్పందం. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే యోగా డేని పురస్కరించుకొని గోల్కొండ కోటలో ఆర్కా గ్లోబల్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూలుకు చెందిన 150 మంది విద్యార్థులు యోగా కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు మాట్లాడుతూ మనిషి జీవన విధానంలో యోగాకు ఉన్న ప్రాముఖ్యత, దాని గొప్పతనం విద్యార్థులు వివరించారు. Namaste and very good morning everyone. I am Anshika Singh and I am very proud to represent my school Arka GIS, a place where yoga isn't just an activity, it is a way of our life where we have weekly sessions which are obviously guided by very good experts, and we go with a motto that healthy students create healthy nation. That's why we prioritize yoga as a main activity, because we know that it helps us stay stress free, focused even during exams. And at Arka GIS we actually promote and spread awareness as much as we can, like in events such as sports meet and any festive celebration. Thank you. My name is Vihan and I'm very excited to have this opportunity. I'm very grateful to Arka GIS to give me this opportunity. So as everyone knows, yoga is an ancient Indian practice which brings harmony to your mind, your body and your soul. At Arka GIS, we don't value yoga as just an exercise, but a better way to live a healthier lifestyle. In Arka GIS, we add yoga to our daily routines. We have weekly yoga sessions supervised by experts, and we also make sure that all of our students know about the long-term benefits of yoga. At Arka GIS, by including yoga into our lifestyle, we plan to create individuals who are not only academically strong, but also mentally and physically well-built, resilient individuals. At Arka GIS, we don't value yoga as just a subject, but we value it as a culture that we strongly uphold. Thank you. నమస్తే, నా పేరు ప్రభాకర్. నేను ఆర్కా గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్లో వైస్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం ఇక్కడ ఆల్మోస్ట్ 150 స్టూడెంట్స్తో ఒక మాస్ యోగా డిస్ప్లే చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ఎస్పెషలీ మనం గోల్కొండ పోర్ట్లో ఈ ప్రోగ్రామ్ నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన ఇండియా యొక్క రిచ్ హెరిటేజ్ అండ్ కల్చర్ని ప్రమోట్ చేయడం, అదేవిధంగా స్టూడెంట్స్లో ఒక డీప్ అండర్స్టాండింగ్ని డెవలప్ చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మా స్కూల్ చైర్మన్ అయినటువంటి మాగంటి నరసింహమూర్తి గారు ఇలాంటి ప్రోగ్రామ్స్ని గత 11 సంవత్సరాలుగా 2015 నుంచి ఈ మాస్ యోగా ప్రోగ్రామ్స్ని చాలా విజయవంతంగా నిర్వహించడం జరిగింది. సో ఇక్కడ కొంతమంది పిల్లలు వాళ్ళు చేసినటువంటి యోగా ఆసనాలు కానివ్వండి, అదేవిధంగా నృత్యాలు కానివ్వండి, అందరినీ అలరించాయి. ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చినటువంటి మా చైర్మన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. మోండా డివిజన్లోని రేజ్మెంటల్ బజార్ గురుద్వారా వెనుక భాగంలో నూతనంగా చేపట్టిన సేవరేజ్ పైప్ లైన్ పనులు ఈరోజు అధికారికంగా ప్రారంభమయ్యాయి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, కార్పొరేటర్ కొంత దీపిక కలిసి ఈ పనులను శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత 7-8 ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజలు తడిసిపోతున్న సేవరేజ్ సమస్యలు ఈ పైప్ లైన్ నిర్మాణంతో పరిష్కారమవుతాయి అని అన్నారు. 11 లక్షల రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఈ పనులు చేపట్టినట్టు తెలిపారు. ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతున్న నేపథ్యంలో పైప్ లైన్ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆయన ఆదేశించారు.
ప్రాబ్లం అయ్యింది బాబు 6-7 years నుంచి చిన్న వర్షానికి వాటర్ అంతా తీసుకుంది 6-7 సంవత్సరాల నుంచి 6-7 సంవత్సరాలు బాగా వర్షం వస్తేనే సార్ మీకు చూపిస్తాను తినైపోతుంది వాటర్ అంతా కారు మనం డోర్లో సింహాచలం ఆలయ వైదిక సిబ్బంది ఆలయ అధికారుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తముగా శ్రీ స్వామివారి 108 బంగారు సంపెంగలతో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై సింహాచల పుణ్యక్షేత్రంలో దేవస్థాన వేద పండితుల వేద మంత్రాల నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తముగా స్వర్ణ పుష్పార్చన వైభవంగా నిర్వహించారు. వజ్రదంష్ట్రాయ నమః. ఓం వజ్రిణే నమః. ఓం వజ్రదేహాయ నమః. ఓం వజ్రాయ నమః. ఓం వజ్రనఖాయ నమః. ఓం శవరదాయ నమః. ఓం పరాత్పరాయ నమః. शांति 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 शुद्धये राघवोऽप्यस्तु वाराः शुद्धये सिद्धये गुरूणां साधकेन्द्राणां पंचकाल व्रतात्मनां చంద్రగిరిలో జరుగుతున్న నిరసన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సతీమణి లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రభుత్వంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఎలాంటి తప్పు చేయని మా కుటుంబం మీద లేని నిందలు వేసి జైల్లో పెట్టడం బాధాకరం అని ఆమె అన్నారు. చంద్రగిరిలో అలాంటి రాజకీయ సంస్కృతి ఎప్పుడూ లేదని ఆమె తెలిపారు. నా భర్త చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్నా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఆయన ఎల్లప్పుడూ ప్రజలకు సహాయపడేవి అని వివరించారు. ఆందోళనలో పాల్గొన్న మహిళల గురించి మాట్లాడుతూ ఎప్పుడూ వీధుల్లోకి రాని మహిళలు బయటకు వచ్చి ఆందోళన చేయడం చూస్తేనే వారి పాలన ఎలా ఉందో తెలుస్తోంది అని వ్యాఖ్యానించారు. తుదిగా ధర్మం లేకుండా పరిపాలన చేయకూడదని ప్రజల శబ్దాన్ని వినాలని టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రపంచమంతా అంబేద్కర్ రాజ్యాంగం అమల్లో ఉంటే ఒక ఏపీలో మాత్రం నారా లోకేష్ బాబు గారి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసినారు. మేము చెప్పేది ఒకటే, ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అనవసరంగా అరెస్ట్ చేశారు. అతనికి సంబంధం లేని కేసు ఇది. అతనికి సంబంధం ఉంటే మీరు 6 నెలలకు ముందు కానీ సంవత్సరం లోపలే మీరు అరెస్ట్ చేయాల్సింది. ఇప్పుడు కరెక్ట్గా మీకు సంవత్సరం అయింది. సంవత్సరం తర్వాత ఆయన ఏ కేసుల్లోనూ ఆయన తప్పుడు కేసులు ఆయన ముందు లేవనే ఉద్దేశంతో ఏదో ఒక విధంగా ఈ లిక్కర్ కేసులో ఇరికించాలనే ఉద్దేశంతో మీరు రోజు అతన్ని 38గా మీరు ముద్దాయిగా చేర్చారు. అదేవిధంగా వాళ్ళ కొడుకును కూడా, వాళ్ళ కొడుకు పాపం ఏమి తెలియని వ్యక్తి, అతను కూడా 39లో ఇన్వాల్వ్ చేశారు. కాబట్టి మేము చెప్పేది ఒకటే, గవర్నమెంట్ ఇది శాశ్వతం కాదు, అధికారులు కూడా ఇది శాశ్వతం కాదు. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అధికారి ఎక్కడుండే అధికారి అక్కడ ఉంటాడు. ఏపీలోనే ఉంటాడు, నువ్వు రిటైర్ అయ్యేదాకా ఉంటావు. నువ్వు ఒకసారి గుర్తు చేసుకో, నువ్వు చేసే తప్పుడు కేసులకి రేపు
ఖచ్చితంగా నువ్వు ఈ పరిణామాలు తీర్చుకోవాల్సి వస్తుంది. మిమ్మల్ని అంత సామాన్యంగా వదిలే కోసం అయితే ఉండదు. ఈ రోజు నువ్వు చేసే తప్పుడు కేసులు రేపు అదే కేసు నీ మీద పెడితే నీ భార్య పిల్లలు ఎట్లుంటారో ఒకసారి ఆలోచించుకోమని హెచ్చరిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మినిస్టర్ లోకేష్ గారికి, మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా చంద్రగిరి టవర్ నుంచి మాట్లాడుతూ సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి ఆధ్వర్యంలో గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాన్సీలాల్పేట్, సీసీ నగర్ ఫేజ్ 1, 2, 3, 4 బస్తీల్లో కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 250 మంది పోలీసులు పాల్గొని పలు బస్తీల్లో సుదీర్ఘ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని 80 2 వీలర్లు, ఒక 4 వీలర్, ఒక ఆటో, 31 బీర్ బాటిల్స్, 4 కోటర్స్, మద్యం సీసాలు, అలాగే ప్రభుత్వ నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేశారు. అలాగే 8 మంది అనుమానితులను, 3 రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ నిర్వహించినట్లు డీసీపీ శిల్పవల్లి తెలిపారు. ఆమె మాట్లాడుతూ ఇప్పటి నుండి రెగ్యులర్ గా కమ్యూనిటీ మీటింగ్స్ నిర్వహించి ప్రజల్లో మద్దతు సంపాదించడమే కాకుండా అవగాహన కూడా కల్పిస్తాం. గాంజా, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలపై కఠిన నిఘా పెట్టి చర్యలు తీసుకుంటాం. ఈ సర్చ్ ఆపరేషన్ కారణంగా యువతలో మార్పు వస్తుందన్న నమ్మకం బస్తీవాసుల్లో నెలకొంది. ఇలాంటి చర్చలతో మన పిల్లలు తప్పుదారిలోకి వెళ్లకుండా కాపాడుతారు అని వారు హర్షం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మానవత్వం చాటుకున్నారు. సంగారెడ్డి నియోజకవర్గం తాళ్లపల్లి గ్రామానికి చెందిన హరిప్రసాద్ అనే యువకుడు గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న విషయం జగ్గారెడ్డికి తెలియడంతో వెంటనే స్పందించి 10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. హరిప్రసాద్ పేద కుటుంబానికి చెందిన వాడిగా వైద్యం కోసం అవసరమైన ఖర్చులను భరించలేని పరిస్థితిలో ఉండడంతో ఈ సాయం చేశారని ఎమ్మెల్యే తెలిపారు. రాహుల్ గాంధీ పుట్టినరోజు పురస్కరించుకొని సేవా కార్యక్రమంలో భాగంగా మానవత్వాన్ని ప్రదర్శించాలనుకుంటున్నాను అని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ కుటుంబ సభ్యులు జగ్గారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. స్థానికులు కూడా ఈ సహాయానికి హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు. అంటే కొంచెం బాడీ పెయిన్స్ కానీ వేరే ఇంజెక్షన్ ఇవ్వడం అట్లా. ఇది ఓన్లీ లోపల ఉన్న దాన్ని కరిగించడానికి ఇంజెక్షన్ ఒకటి, అది కాస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఏదన్నా డబ్బుతోటే, ఇక డబ్బు ఉండాలి, ఇక అంతే. ఇక రోగానికి ఉన్నోడా గరీబోడా పైసలు ఉన్నోడా చూడదు కదా రోగం అయితే. ఇప్పుడు తల్లిగారు బీదోళ్ళే, తండ్రి దిక్కే, అందరూ బీదోళ్ళే. మరి మాకైతే ఉండలేదు సార్, మా ఆయన ఒక్కడే ఉంది, పెద్దోడు కూడా చనిపోయాడు, ఒక్కడే చూసుకోవాలి. 2015లో మీతో ఫోటో దిగాను, మమ్మల్ని కాడ ఆయన ఎందుకు ఎట్లా
ఇద్దాం. ఇప్పుడు ఎంత 3 ఇంజక్షన్లా ఇంకా 3 ఉన్నాయి అంటే అటు ఇటు వస్తే మళ్ళీ 10 లక్షలు వస్తుందా మళ్ళీ మీ ఖర్చులు అంటే వెళ్ళేటప్పుడు ఇంకా అక్కడ కూడా ఇది ఒకటి కొంటే ఒకటి ఫ్రీ 100 mg కొంటే 100 mg ఎవరు ఇది ఇచ్చేది వాళ్ళ ఇది కేత్రాడ ఏదో ఉంది సార్ ఇక్కడ నుంచి ఏదో ట్రస్ట్ ఉంటుంది హాస్పిటల్ మళ్ళీ క్యాన్సర్ బలానికి ఏదో ఒకటి ఉండాలి కదా మరి ఏం చేస్తున్నారు ఇప్పుడు ఈ ఇంజెక్షన్ అనేది అది ఇమ్యూనిటీని పెంచుకుంటూ లోపల ఉన్నది కరిగిస్తుందంట. ఇది ఇమ్యూనోథెరపీ అన్నమాట. ఇంజెక్షన్ చేస్తుంటే ఇది ఇమ్యూనోథెరపీ. అందులో ఈ ఇంజెక్షన్ ఈయనకి సెట్ అవుతుంది అని చెప్పేసి ఉన్నాయి రిపోర్ట్స్ కూడా ఉన్నాయి దానికి సంబంధించి. తీసుకున్నాక వీక్ అయినా ఎట్లా వెయిట్ లాస్ అయింది చాలా. వెయిట్ లాస్ అయిందా? కొంచెం వెయిట్ లాస్ అయిండు. అది ఇచ్చినాక ఇంకా వెయిట్ లాస్ ఇంకా వెయిట్ లాస్ అయిండు. అది ఇస్తారంట కంపల్సరీ. అది ఇవ్వాల్సిందే, అది ఇవ్వాల్సిందేనంట. డాక్టర్ చెప్పింది ఇది ఇచ్చినాక దానికి ఇప్పటికి ఎన్ని సూదులు అయినాయి ఇప్పటికి? నిన్న ఒకటి అంతకుముందు ఒకటి. ఎంత ఒక్క సూది ఎంత పడుతుంది? 2,16,000 అవుతుంది బిల్స్ అవుతుంది. హైదరాబాద్ కూకట్పల్లిలోని జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో 5.5 సంవత్సరాల ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్ మరియు మాస్టర్స్ ప్రోగ్రామ్ను 2025-2026 విద్యా సంవత్సరానికి గాను జర్మనీకి చెందిన యూనివర్సిటీలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. యూనివర్సిటీ అధికారులు భాగంగా నాలెడ్జ్ ఫౌండేషన్, రూట్లింగెన్ యూనివర్సిటీ మరియు కాసెల్ యూనివర్సిటీల ప్రతినిధులతో జేఎన్టీయూ యూనివర్సిటీ వైస్ చైర్మన్ కిషన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. దీనిలో ముఖ్యంగా బీటెక్ మరియు ఎంటెక్ ప్రోగ్రాంలను విద్యార్థులకు ఈ సంవత్సరం నుండి అందుబాటులోకి తీసుకొని వచ్చామని, బీటెక్లో 3 సంవత్సరాల పాటు జేఎన్టీయూ యూనివర్సిటీలో చదివి అనంతరం 2.5 సంవత్సరాలు జర్మనీలో కోర్సులు పూర్తి చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటికే జేఎన్టీయూ స్వీడన్ దేశాలతో సైతం మొట్టమొదట ఎంఓయూ కుదుర్చుకోగా జర్మనీతో ఇది 2వ ఎంఓయూ అని వీసీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాలెడ్జ్ ఫౌండేషన్, రూట్లింగెన్ యూనివర్సిటీ మరియు కాసెల్ యూనివర్సిటీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. So also things are getting better now with visa and exchanges, and that's the reason why we are really happy to be here. Between a state university in India, namely JNTU Hyderabad, and a university in Germany, the only other university which has an MOU that I know of is IIT Hyderabad, IIT Chennai. So it's indeed a unique honor for JNTU Hyderabad, and both are government universities, and the yeoman efforts put by Mr. Raj and his team and the German university officials and JNTU as well, and within a short span of 90 days this MOU has come about and fructified into a solid memorandum of understanding document. So essentially, it's an integrated dual degree program offering a BTech in India and an MTech in Germany. It's a 3-year in India plus 2.5 years in Germany. And this is the dual degree program. And there's a master's degree. This is computer science and software engineering. And the other course is master's program in computer science and software engineering. This is 1 semester in India and 1.5 semester in Germany. And likewise, we have the eligibility criteria for the students for this program are the JEE mains, the EBSET, and also the intermediate marks, CBSE marks, etc. The curriculum has been jointly developed with JNTU and Rotterdagen University, and there is scope for changing the curriculum because the technology in computer science is changing very, very fast. So we have options of electives
so that we can adopt and have new courses. And other than that, we also have a unique program, Masters in Energy Systems, being offered by University of Kassel, and government of Germany also has a role to play, as they are subsidizing the fees for this program with 1 semester in India and 3 semesters in Germany. And Germany, as probably what I understand, they are trying to do away with fossil fuel power. They have a lot of wind energy, solar energy, and biogas powered energy. So they want to take it to the next level. I think India has a lot to learn from their activity. And the good thing is the medium of instruction is going to be in English. So that will be a big help for the students. But if they learn working knowledge of German, it will help them to interact with stakeholders, industry in Germany as well. So these are the few words I want to add and mention. And I think it's a momentous occasion for us. We already have a MOU in Sweden. So this is the second big MOU we are signing with Germany. I hope this MOU takes JNTU forward, and it's a win-win scenario for all the 3 universities, JNTU, Rotterdam and Kassel as well. Thank you. నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక నగర్లో కమ్యూనిటీ కాంటాక్ట్స్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం మల్కాజ్గిరి డీసీపీ పద్మజారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. సుమారు 140 మంది పోలీస్ సిబ్బంది పాల్గొని ప్రాంతంలోని ఇళ్లలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా 51 ద్విచక్ర వాహనాలకు ఎలాంటి పేపర్లు లేవని చెప్పి సీజ్ చేశారు. ఒకసారి మీటింగ్ పెడతాం మీరు వస్తానంటే అప్డేట్ మీరు కూడా మేడం ఏమనంటే సండే నాడు పెట్టేసేయండి ప్రతి గల్లీకి చేద్దాం. ఒక్క నిమిషం ఉంటుంది. అన్నా నువ్వు పక్కకు వచ్చి మేడం వస్తుంది జరుగు, నువ్వు ఇటు వచ్చి బ్రదర్ పక్కకు వచ్చాయి. హలో అమ్మ ఒకసారి రా పక్కకు వచ్చి.
లీటర్ల మందు గుట్కా ఇంకేముంది 140 మంది స్టాఫ్ పోలవరం ప్రాజెక్టులో కీలకమైన ఎర్త్ కమ్ రాక్ ఫీల్డ్ డ్యామ్ ఈసీఆర్ఎఫ్ నిర్మాణ పనులు చేపట్టేందుకు అనువుగా ఎగువ దిగువ కాపర్ డ్యాంల మధ్య నిల్వ ఉన్న నీటిని తోడేసే పనిని గురువారం ప్రారంభించారు. పోలవరం ప్రాజెక్టు ఈఈ డి శ్రీనివాస్ మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఎంఈఐఎల్ జనరల్ మేనేజర్ గంగాధర్ ఈ సందర్భంగా డీ వాటర్ జరిగే ప్రాంతంలో పూజలు నిర్వహించారు. ఆ తర్వాత నీటి తోడకాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మోటార్ల ద్వారా ప్రారంభించారు. పోలవరం ప్రాజెక్ట్ గ్యాప్ 1 నిర్మించాలంటే ఎగువ దిగువ కాపర్ డ్యాంల మధ్య నిర్మాణ ప్రాంతాల్లో నీటి లెవెల్ తక్కువగా ఉండాలి. ప్రస్తుతం అక్కడ 16 మీటర్ల కంటే ఎక్కువగా నీటి లెవెల్ ఉంది. అది 15 మీటర్ల కంటే తక్కువగా చేరే వరకు నీటి తోడకాన్ని చేపడతారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6/9 టీవీ. మోండా డివిజన్లో సేవరేజ్ పైప్లైన్ పనులకు శ్రీ గణేష్ శంకుస్థాపన. సెంట్రల్ జోన్లో కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమం 250 మంది సిబ్బందితో ముమ్మర తనిఖీలు. రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా క్యాన్సర్ పేషెంట్కు 10 లక్షల ఆర్థిక సాయం చేసిన జగ్గారెడ్డి. జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జర్మనీకి చెందిన యూనివర్సిటీలతో ఒప్పందం. జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జర్మనీకి చెందిన యూనివర్సిటీలతో ఒప్పందం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6/9 టీవీ.